నగరవాసులకు గుడ్ న్యూస్. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రెండో దశ మెట్రో పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే డిపిఆర్ ను సిద్ధం చేశారు అధికారులు. సిపిఎం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే టెండర్ల ప్రక్రియను మొదలు పెట్టనున్నారు. నగరంలో రెండవ దశ మెట్రోపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. ప్రజా రవాణా వ్యవస్థలో మెట్రో కీలకంగా మారిన నేపథ్యంలో హైదరాబాద్ నలుమూలలా విస్తరించాలని ప్రభుత్వం యోచించింది. గత ప్రభుత్వ ప్రతిపాదనల్ని పక్కన పెట్టి ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడేలా కొత్త మెట్రో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందులో భాగంగా రెండో దశ విస్తరణకు 70 కిలోమీటర్ల మెట్రోకు ఓకే చెప్పింది ప్రభుత్వం. ఎల్బీ నగర్ నుంచి నాగోలు, నాగోలు నుంచి చాంద్రాయణగుట్ట, అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు నిర్మించనున్నారు. అలాగే మియాపూర్, పటాన్చెరు వరకు మెట్రోను విస్తరిస్తున్నారు. ఎన్నికల కోడ్ వల్ల రెండో దశ మెట్రో విస్తరణ పనులు ముందుకు పడలేదు. ఇప్పటికే డిపిఆర్లను సిద్ధం చేసి ఉంచారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ముఖ్యమంత్రిని కలిసి మెట్రో రెండవ దశ పనులకు ముహూర్తం సిద్ధం చేయనున్నారు. ఇటీవల మెట్రో ఎండీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. డిపిఆర్ తర్వాత మెట్రోకి సంబంధించి పనులు, ఆస్తుల సేకరణ, ప్రాజెక్టుల నిర్మాణానికి అయ్యే వ్యయంపై చర్చించనున్నారు. ఈ ప్రాజెక్టులు కొంతమేర పీపీపీలు, మరికొంత పూర్తిగా ప్రభుత్వమే నిర్మించాలని యోచిస్తోంది. అందుకయ్యే వ్యయం అన్నింటిపై కూడా చర్చించే అవకాశం ఉంది. చాలా కీలకమైన మార్గాలు ఉండడంతో పాటు ఎయిర్పోర్ట్ వరకు వస్తూ ఉండడం, ఆస్తుల సేకరణ కోసం ప్రైవేటు భూమి చాలా తక్కువగా ఉండేలా ప్రభుత్వ భూమి ఎక్కువగా వాడుకునేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. Hyderabad Metro Phase 2. Right now we are doing all the DPR detailed project reports for this Phase 2. About 70 kilometers, about 5 new corridors we are going to add to the existing 3 corridors, and we are going to also complete the remaining portion in the old city of 5.5 kilometers. We'll be doing it very soon. After the election code is over, we will take the DPRs to the state cabinet. With the state cabinet's approval, we will take it to Government of India for Government of India's sanction, and then we will start these projects. హైదరాబాద్ లో ప్రస్తుతం 3 కారిడార్లలో మెట్రో పరుగులు పెడుతోంది. రోజుకు లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతూ ప్రజా రవాణాలో కీలకంగా మారింది మెట్రో. ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతూ ఉండడంతో ఎక్కువగా మెట్రోనే ఆశ్రయిస్తున్నారు జనం. అయితే రోజు రోజుకు నగరం విస్తరిస్తూ ఉండడం, శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందుతుండడంతో మెట్రోను విస్తరించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మెట్రోను అనుసంధానించాలనే ప్రతిపాదనలు ఎప్పటి నుంచో ఉండడంతో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా యుద్ధ ప్రాతిపదికన మెట్రో రెండో దశను నిర్మించాలని చూస్తోంది ప్రభుత్వం. ఫలితంగా మెట్రో రెండవ దశ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురు చూస్తున్న నగరవాసులకు త్వరలో గుడ్ న్యూస్ రాబోతోంది.